హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. చాలా రోజుల తర్వాత మనం వీడియో తీస్తున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దానికి అనుగుణంగా మీరు సిద్ధమవ్వాలని అంటే చాలా వరకు కూడా బుక్స్ గ్యాదర్ చేసి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది తెలంగాణలో రాబోయేటువంటి ఏ ఎగ్జామ్స్కైనా కూడా బేస్గా మనం భావించవచ్చు. ఎక్కువగా మనం తెలుగు అకాడమీ బుక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలానే మనం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 8th, 9th, 10th స్టాండర్డ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా చదవడం అనేది ఇంపార్టెంట్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అలా మనం డైరెక్ట్గా బుక్స్ను పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి బుక్ స్టాల్లో కొనకుండా మొబైల్లో చదువుకునేలానైనా ల్యాప్టాప్లో చదువుకునేలానైనా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ మనం వెతకాలనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, ఈ లింక్ను మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. sert.telangana.gov.in సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఫస్ట్ది SCERT తెలంగాణ, దాన్ని క్లిక్ ఇవ్వండి. అండ్ ఈ హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ టెక్స్ట్ బుక్స్ అనే ఒక సైడ్ కాలం కనబడుతూ ఉన్నది. దాన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ బుక్స్ అనేది హెడ్డింగ్ కనబడుతుంది. ఈ బుక్స్లో మనం ఫస్ట్ చూసినట్టయితే 10th, అలానే 9th, ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే 8th అప్ టు ఫస్ట్ క్లాస్ వరకు మనకు ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి. ఇందులో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు వర్గాలకు సంబంధించినటువంటి బుక్స్ మనకు కనబడతాయి. ఓకే, అలానే ఇందులో చూడండి, ఫస్ట్ మనం 10th సంబంధించినటువంటి మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇంగ్లీష్కి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే టీఎం అనేది ఇక్కడ ఏదైతే ఉన్నదో అది మనకు తెలుగు మీడియం అని, ఈఎం అని ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియం అని గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో చూడండి, కింద మనకు 10 టీఎం ఎంఏటి అని ఉంది, అంటే 10th తెలుగు మీడియం మ్యాథ్స్ అని. 10 ఈఎం ఎంఏటి అని ఉంది, అంటే 10th ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ అని. ఇలా మీకు మనకు పీడిఎఫ్లు కనబడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9th కూడా చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అనేది అంతగా మనకు ఇంపార్టెంట్ కాదు. ఎస్ఐ లాంటి వాళ్ళకు తెలుగు లాంగ్వేజ్ ఏదైనా ఉండుంటే దానికి సంబంధించి మీరు ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ మనం ఫిజిక్స్ అండ్ బయాలజీ, అలాగే మనకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించింది, సోషల్కి సంబంధించిన క్లాసెస్ను డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, అలానే చూడండి, ఇప్పుడు 8th క్లాస్లో కూడా మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఉంది కదా. ఫస్ట్ ఫిజిక్స్, బయాలజీ, సోషల్ని ఖచ్చితంగా చదవండి. అలాగే 9th అండ్ 10th క్లాసెస్లో చూసినట్టయితే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాలం ఉంది. అదే 8th నుంచి లేదు, ఫస్ట్ 2 లాస్ట్ 2 హైయర్లో ఉంది మనకు 9th అండ్ 10thలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ 8th క్లాస్కి సంబంధించిన నోట్స్ ఒకటి గ్యాదర్ చేద్దామని చూస్తున్నాం. అందులో నేను ఫిజిక్స్ డౌన్లోడ్ చేయాలంటే 8 టీఎం ఫిజిక్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మనకు వేరే పేజ్లో పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, దీన్ని సేవ్ చేసేసుకోండి. డౌన్లోడ్ సింబల్ వచ్చేస్తే మనకు ఇది ఆటో సేవ్ అయిపోతుంది. ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు డౌన్లోడెడ్ అయిన పార్ట్ని మనం అందులో నుంచి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఈ బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది. ఒకసారి చూసినట్టయితే మనకు 8th సోషల్ అండ్ గ్రూప్స్కు సంబంధించి ఒక ఫోల్డర్ చేసి నేను పెట్టేయడం జరిగింది. ఇందులో ఇలా నేను అన్ని ఇండివిజువల్గా ఒక్కొక్క బుక్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేయడం జరిగింది. ఇందులో మనం చెక్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 8th ఫిజిక్స్ తెలుగు మీడియం 2021 పీడిఎఫ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ బుక్ అంటే 8th క్లాస్కి సంబంధించిన ఫిజిక్స్ ఈ బుక్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేశాను. ఇది ఫస్ట్ నుంచి మనం ఒకసారి రఫ్గా చూసుకుంటూ వద్దాం. ఓకే, యా, అండ్ హియర్ ఇది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పేజ్ ఇలా ఉంది. భౌతిక రసాయన శాస్త్రం 8వ తరగతి ఫ్రీ బుక్, హ్యాండ్ బుక్. ఓకే, అండ్ ఇదంతా కూడా బుక్స్కి సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎడిటింగ్కి సంబంధించింది. ఓకే, యా, ఓకే, ఈ బుక్లో హోమ్ పేజ్ ఇది.
హోమ్ పేజ్‌లో మనం కిందికెళ్తా ఉన్నాం. ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు ఒక బిట్ బ్యాంక్ లాగా మీరు ప్రతి పాయింట్‌ని కూడా కన్సిడర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించి చైల్డ్ లైన్ ఫౌండేషన్‌కి సంబంధించి ఫ్రీ కాల్ ఏదైతే ఉందో అది ఆ ల్యాండ్‌లైన్ నంబర్ ఎంత అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్‌కి డయల్ చేయాలి ఎమర్జెన్సీ అని అంటే 100 అని ఎలా అంటామో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఎంత అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అది 1098. ఓకే. దానికి సంబంధించి సైడ్‌కి హెడ్డింగ్‌ల లాగా మనకు మార్గనిర్దేశకం చేస్తా కూడా ఉంది. ఇవన్నీ కూడా బుక్స్‌కి సంబంధించి పబ్లికేషన్ ఎన్ని సార్లు అయింది ఏంటి అనేది. అండ్ స్క్రోల్ చేస్తూ వెళ్తా ఉంటే మనకు పేజెస్ కనబడతా ఉన్నాయి. ప్రవేశిక నెక్స్ట్ విద్యార్థుల ప్రమాణికాలు. దీంట్లో మనం పాఠ్య పుస్తకాలకు డైరెక్ట్ వెళ్ళిపోయి అవి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో దాని మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బలం, ఘర్షణ, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్స్, లోహాలు, అలోహాలు, ధ్వని, సమతలాలపై కాంతి పరావర్తనం, నేలబొగ్గు, పెట్రోలియం. ఇది మేబీ క్రూషియల్గా ప్లే చేసే ఛాన్స్ ఉంది. మనకు ఈ పెట్రోలియం ధరలు పెరగడం వల్ల దీని మీద బేసిక్ అవగాహన కావాలంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ రూపంలో ఉంటుంది. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఇది చదవాల్సిన అవసరం ఉంది. దహనం, ఇంధనాలు, మంట, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఫస్ట్ మీరు చదవండి. చదివిన తర్వాత డీప్గా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలానే మనం వెళ్ళినట్టయితే మన జాతీయ గీతం జనగణమన ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించింది, బెంగాలీ. ఓకే. అయితే ఇప్పుడు మనం సపరేట్గా ఎప్పుడు వీడియోలు చేసుకోలేదు కానీ జాతీయ గీతానికి సంబంధించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని మీద బిట్ బ్యాంక్ కూడా ఏ రూపంలో ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1911లో మొదటిసారి దీన్ని పాడడం జరిగింది. అండ్ 1950 జనవరి 24న జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించడం జరిగింది. దీని బాణీకి అనుగుణంగా గీతాలాపన చేసిందనుకోండి అది 52 సెకండ్లలో పూర్తవుతుంది. ఎంత టైంలో పూర్తవుతుంది అనేది కూడా ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. 52 సెకండ్స్. అప్పుడప్పుడు మొదటి చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికైతే 22 సెకండ్లు పడుతుంది. అలాగే ఠాగూర్ జనగణమనను 1919లో మదనపల్లెలో ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఎక్కడ అనువదించారు? ఎప్పుడు? 1919 మదనపల్లి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా రైజ్ చేసే ఛాన్స్ ఉందంటే ఠాగూర్ జనగణమనని ఇంగ్లీష్లోకి అనువదించిన సందర్భం ఏమిటి? కరెక్ట్ అయిన దాన్ని చూస్ చేయండి అనే ఛాన్స్ ఉంటుంది. 1920 మదనపల్లి అని అంటారు. ఏ ఆప్షన్లో? కాదు. ఎందుకంటే 1919. సెకండ్ ఆప్షన్లో 1919 మదనపల్లి. ఇది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్లో 1919 విశాఖపట్నం. అలానే ఇంకొక రాంగ్ ఆన్సర్ ఇస్తారు. ఇలా చూస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యలో క్వశ్చన్ పేపర్ అనేది మనం మారడం గమనించాలి. ఓకే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు బిసెంట్ థియోసాఫికల్ కాలేజీ ప్రిన్సిపల్ జేమ్స్ కజిన్స్ ఆయన కోరిక మేరకు కొంతమంది విద్యార్థులు ఒక సమూహంలాగా పోగై ఇది ప్రార్థన ప్రాంగణంలో జనగణమనను బెంగాలీలో ఆలపించడం జరిగింది ఫస్ట్ టైం. ఓకే. ఎక్కడ ఆలపించారు అని అంటే ఆ కాలేజీ పేరు మనకు మదనపల్లిలో ఉంది. బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అని గుర్తుంచుకోవాలి. ఓకే. అయితే చాలామందికి జనగణమన ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీనింగ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అయితే జనగణమన అంటే మీనింగ్ ఏంటంటే జనం, గణ సమూహం, ఘనము, మన అంటే మనసుకు సంబంధించినటువంటి అధినాయక జయ హే నాయకుడా నీకు జేజేలు. ఓకే. భారత్ మన భారతదేశానికి భాగ్య విధాత అంటే దారిని నిర్ణయించేవాడా, పథాన్ని నిర్ణయించేవాడా. పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ అని ఇక్కడ మనకు పదజాలం ఏదైతే ఉందో ఇది పూర్తి ఇండియాను మనకు చూపెడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. పంజాబా అంటే పంజాబ్ ప్రాంతం ఇక్కడ ఉందనుకోండి, పంజాబ్ ప్రాంతం. అలానే నెక్స్ట్ సింధు రాష్ట్రం. ఓకే. ఇప్పుడు సింధు నదిగా మనం చూసుకోవచ్చు. ఓకే. అలానే గుజరాత్ మనకు తెలుసు. మరాఠా కొద్దిగా మనకు కిందకి వెళ్తూ ఉంది. అది అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా కిందకి వెళ్తూ ఉంది. ఓకే. చూడండి ప్లేస్ అనేది కొద్దిగా కిందకి వెళ్తూ ఉంది. సింధు, గుజరాత, మరాఠా అండ్ ద్రావిడ అనే పదానికి ఇక్కడ చాలా అర్థాలు వస్తాయి. మనం ద్రవిడులం అది మర్చిపోకండి. ఎందుకంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా ప్రాంతాలన్నింటినీ కలిపి ద్రావిడ అని అంటాం. ఓకే. కరెక్ట్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలోని చాలా భాగాలు. అలాగే ఉత్కల అంటే మీనింగ్ ఏంటంటే ఒడిస్సా ప్రాంతం అని అర్థం. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతం. వంగ అంటే బెంగాల్ ప్రాంతం. ఓకే. అండ్ హిమాచల అంటే హిమాలయాలను మనం చూపించినట్టుగా
చెప్పుకోవచ్చు. అలాగే యమున అంటే యమునా నది, గంగా అంటే గంగా నది. ఓకే. ఉచ్చల అంటే కదిలేటువంటి అని అర్థం. జలహితరంగా అంటే సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో మనకు సరౌండ్ అయిపోయి అవన్నీ గూడా. తవ శుభ నామే అంటే నీ శుభప్రదమైన పేరుతో పేరును తలుచుకుంటూ అని అర్థం. నామే అంటే తలుచుకుంటూ. జాగే అంటే జాగరూపకం అంటే మేల్కొంటున్నాము మేము అని అర్థం. తవ అంటే నీ, శుభ ఆశీష అంటే ఆ దీవెనలు, శుభప్రదమైన, మాగే అంటే అడుగుతున్నామని అర్థం. గాహే అంటే పాడుతున్నామని అర్థం. తవ జయగాథ నీ విజయగాథలను పాడుతున్నాం. జన అంటే ప్రజలు, గణ అంటే మళ్ళీ సమూహాలు, మంగళ అంటే శుభాన్ని కలిగించేటువంటి, దాయక ఇచ్చేటువంటి పర్సన్. ఓకే. జయ హే నీకు జేజేలు. భారత భాగ్య విధాత ఈ దేశానికి పథాన్ని నిర్ణయించేవాడు అంటే దారిని చూపించేవాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీని మీద కూడా మనకు జాతీయ గీతానికి సంబంధించి కాంట్రవర్సీ అనేది ఒకటుంది. ఏంటి అనంటే 1911లో కింగ్ జార్జ్ 5 ఓకే. కింగ్ జార్జ్ 5 ఈయన ఇండియాకు రావడం జరిగింది విజిటింగ్ పర్పస్. ఎందుకు రావడం జరిగిందంటే అప్పుడు క్యాపిటల్ సిటీని కోల్కతా ఉండేది. కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చడం ఒక చర్యగా తీసుకొని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఏంటి కోల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ సిటీని మారబోతున్నామని. దానికి సంబంధించి చాలా అల్లర్లు జరిగినాయి. ఆ అల్లర్లు జరిగినప్పుడు 1911లో కింగ్ జార్జ్ 5 ఇండియాకి రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భాన్ని ఈయన పరిగణించుకొని ఇలాంటి పొగిడేటువంటి ఒక గీతాన్ని రాయడం జరిగింది. అప్పుడు ఇది చాలా ఇంగ్లీష్ పత్రికలు కాంట్రవర్సీగా అంటే వాళ్ళకు అనుగుణంగా కింగ్ జార్జ్ 5ని పొగుడుతూ రాశాడన్నట్టుగా ముద్రీకరించడం జరిగింది. కానీ అది తప్పు. ఇందులో మనం చూసినట్టయితే కింగ్ జార్జ్ 5 అని గానీ, లేకపోతే బ్రిటిష్ రాజుని గానీ పొగిడినటువంటి దాఖలాలు మనకెక్కడ కనబడట్లేదు. ఒక దేవుడిని అంటే ఆయన మనసులో ఒక స్మృతించుకుంటూ ఒక దేవుడిని పొగుడుతున్నట్టుగా రాసినట్టుగా మనం భావించాలి. అది ఎవరైనా కావచ్చు, లేకపోతే శివుడైనా కావచ్చు. ఇలాంటివన్నీ గూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. యాక్చువల్‌గా అతను రాసింది తన దైవాన్ని ఉద్దేశిస్తూ పాడిన పాట. ఓకే. ఇది కాంట్రవర్సీకి సంబంధించింది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతిజ్ఞ. ఇది ఇదివరకు, ఇప్పటికి చాలా తేడా ఉంది. పైడిమర్రి వెంకట సుబ్బారావు ఈయన మీద మనకు చాలా తక్కువ మ్యాటర్ తెలుసు ఇదివరకు. ఇదివరకు మన స్కూల్ లైఫ్‌లో అంటే మేబీ 2010, 11 అంతకు ముందు 2014కు ముందు చూసినట్టయితే ప్రతిజ్ఞ అని హెడ్డింగ్ ఒకటి ఉండేది. ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అదొకటి మాత్రమే ఉండేది. తర్వాత మనకు తెలంగాణ వచ్చేసినాక ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి సార్ నేమ్‌ను మనకిక్కడ యాడ్ చేయడం జరిగింది. ఎందుకు? అంతకు ముందు దాకా ఈయన పేరును పట్టించుకోకపోవడం జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే ఈయన యాక్చువల్‌గా పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఒక స్వతంత్ర సమరయోధులు. ఈయన మన నల్గొండ జిల్లా అన్నెపర్తి ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఎక్కడ జన్మించారని అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈయన పేరును యాడ్ చేయడం జరిగింది. ఎక్కడ జన్మించారని అడిగే ఛాన్స్ ఉంది. నల్గొండ జిల్లా అన్నెపర్తిలో 1916లో అంటే జన్మించిన సంవత్సరం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పర్సన్ అంతకుముందు ఈయన పేరును ప్రతిపాదించలేదు. తర్వాత ప్రతిజ్ఞలో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ పేరేంటి? పైడిమర్రి వెంకట సుబ్బారావు. అంటే ప్రతిజ్ఞ రాసిందెవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆయన ఎక్కడ జన్మించారు? ఎందుకంటే తెలంగాణ ప్రాంతీయుడు కాబట్టి ఆ జిల్లాను ప్లేస్‌ని అడిగే ఛాన్స్ ఉంది. నల్గొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించడం జరిగింది. ఈయన 1962లో యాక్చువల్‌గా దీన్ని రచన చేయడం జరిగింది. 1963లో విశాఖలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆలపించడం జరిగింది విశాఖ జిల్లాలో. 1964 తర్వాత దీన్ని దాదాపుగా 18 భాషల్లోకి అనువదించారు. 1987లో అంటే ఆయన 1988లో చనిపోతున్నప్పుడు చనిపోవడానికి ఒక 1 ఇయర్ ముందు ఈయన గుర్తించాడు ఆ విషయాన్ని. ఏంటి? యాక్చువల్‌గా ఈయన రాసినటువంటి ప్రతిజ్ఞను స్కూళ్ళలో పిల్లలు రోజు చదువుతున్నారనేది ఈయనకెప్పుడు తెలిసింది అనంటే, ఆయన చనిపోవడానికి ఒక 1 ఇయర్ ముందు తెలిసింది. అంతవరకు గూడా ఈయన రాసిన ఈ రచనను డైలీ కంఠస్థం చేసి పిల్లలు మార్నింగ్ పూట చదువుతున్నారనేది ఈయన గారికి గూడా తెలీదు. ఓకే. ఇది ఇలా ప్రతి టాపిక్‌ను మనం టెక్స్ట్ బుక్ వైస్‌గా ఎళ్తా ఉన్నప్పుడు మనకచ్చే హెడ్డింగ్‌లను చూసి దాని మీద డీప్‌గా, డెప్త్‌గా డిస్కస్ చేసుకుంటూ ఎళ్ళాల్సిన ప్రథమ లక్షణం గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి పర్సన్స్‌కు ఉండాలి. ఓకే. ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను దీన్ని ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కుదిరితే మనం ప్రతి టెక్స్ట్ బుక్ మీద గూడా ఈ సోషల్, బయాలజీ, ఫిజిక్స్ వీటికి సంబంధించింది ఏదైనా ఉంటే డిస్కస్ చేసుకోవడానికి ముందు ముందు ట్రై చేద్దాం. ఓకే. బట్ బేస్డ్ అపాన్ టైమ్ మనం క్లాసెస్ చెప్పుకోవడానికి వీలు పడుతుంది. ఇంతకు ముందులాగా రెగ్యులర్‌గా క్లాసెస్ మనం చెప్పుకోలేకపోతున్నాం. దానికి సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్ ద బెస్ట్. ఇలాంటి బుక్స్‌కి సంబంధించిన సోర్స్ మళ్ళీ నాకేదన్నా
ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన విషయాలేమన్నా నాకు తెలిసినా మీకు మన ఛానల్ తరపున బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్.